నర్సరావుపేటలో కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చిన్న పిల్లలచే పవర్ ఆఫ్ పోలీగ్లాటిజం అనే మల్టీలింగ్వల్ పర్ఫార్మెన్స్ షో జరిగింది. స్కూల్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ బార్నబాస్ల ఆధ్వర్యంలో ఈ ఫారెన్ లాంగ్వేజెస్ షో జరిగింది. ప్రఖ్యాత ఎక్స్ఫోనిక్ రచయిత, వరల్డ్ రికార్డ్ విజేత పోలీగ్లాట్ పూలబాల ఈ పిల్లలకు శిక్షణ ఇచ్చారు. కేరిడ్జ్ విద్యార్థులు ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, జపనీస్ భాషలలో అలవోకగా సంభాషణలు, పాటలు పాడడమే కాక ఫ్రెంచ్, జర్మన్ లో స్టాండ్ అలోన్ కామెడీ అద్భుతంగా చేసి అందరినీ మెప్పించారు. 6 విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చే మొట్టమొదటి స్కూల్ గా మన దేశంలోనే ప్రథమంగా కేరిడ్జ్ నిలుస్తుందని, ఇంటర్నేషనల్ లో చూసుకోవచ్చని పూలబాల అన్నారు. ఫ్రెంచ్ లో అదిస్యాం అని చదువుతారు. అదిస్యాం అంటే బిల్. అసలు డిఫరెంట్ గా ఉన్నాయి కదూ. ఇంగ్లీష్ లో రిపోర్ట్ అంటే నివేదిక, కానీ ఫ్రెంచ్ లో రిపోర్ట్ ని రుపో అని చదువుతారు. రుపో అంటే పోస్ట్ పోన్మెంట్, వాయిదా వేయడం. ఇంగ్లీష్ లో అజెండా కి మీనింగ్ కార్యక్రమం. ఎక్కువ పొలిటికల్ పార్టీస్ లో ఈ వర్డ్ వాడతారు. కానీ ఫ్రెంచ్ లో అజెండా అని కి మీనింగ్ డైరీ. ఇంగ్లీష్ లో బాల్ అంటే బంతి, కానీ ఫ్రెంచ్ లో బాల్ అంటే బుల్లెట్. అసలు ఒకదానికొకటి సంబంధమే లేదు కదూ. ఇంగ్లీష్ లో డిమాండ్ అంటే హక్కు కోరడం, కానీ ఫ్రెంచ్. I am Hanish Tejas from 6th grade. I am Yusai from 6th grade. Now we are singing Italian birthday song. Tante auguri a ti, tanti giorni felici, orelia te per te, lunga vita a ti, molta fama a ti, poco generosite, tanti auguri a ti. Grazie mille. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు దర్శన్. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే జర్మన్ కామెడీ. ఈ రోజుల్లో చాలా మంది భారతీయులు జర్మనీకి ఉన్నత విద్యల కోసం, ఉన్నత ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. వెళ్లే ముందు జర్మన్ భాషను పూర్తిగా నేర్చుకోకపోవడం వల్ల, ఇంగ్లీష్ ను పూర్తిగా అలవాటు పడిపోవడం వల్ల కొన్ని హాస్యాత్మకమైన దృశ్యాలు కనిపిస్తాయి. వాటిల్లో కొన్ని హాస్యభరితమైన పదాలు నేను ఇప్పుడు చెప్తాను. మిస్టర్ అని మనము ఇక్కడ ఎవరినైనా రెస్పెక్ట్ఫుల్ గా పిలవడానికి వాడతాము. కానీ అదే జర్మనీకి వెళ్ళి మిస్టర్ అని ఎవరినైనా పిలిస్తే లాగిపెట్టి కొడతారు. ఎందుకో తెలుసా? మిస్టర్ అంటే జర్మన్ లో చెత్తుడుచుకునేవారు అని అర్థం. బూట్, ఇక్కడ బూట్ ఎవరికైనా ఇస్తే వాళ్ళు కాలికి తొడుక్కుంటారు. కానీ జర్మన్ కి వెళ్ళి ఎవరికైనా బూట్ ఇస్తే నీళ్ళల్లో పడేస్తారు. ఎందుకో తెలుసా? బూట్ అంటే జర్మనీలో బోట్ అని అర్థం. గిఫ్ట్ అని మనము ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఆనందపడతారు, థ్యాంక్స్ కూడా చెప్తారు. కానీ మనము జర్మనీకి వెళ్ళి ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే వాళ్ళు నేరం కింద భావించారా? My name is Nikleshwar Reddy. I am from 7th B. My name is Sai Krishna. I am from 7th B. Today we are singing French birthday song. Joyeux anniversary, oh joyeux anniversary, tu nos associés pour ton anniversary. Bon anniversary. I am Vamsi from 6th class. I am Bonnie from 6th class. I am Mokshit from 6th grade. Now we are going to sing Japanese birthday song. Ureshi no kyowa, tanoshi no kyowa, tanjoubi omedetou, utai no utai masho. Thank you.
I am Vamsi from 6th class. I am Harshini from 6th class. Now we are singing German birthday song. Heute gerne Stiegen, Strumen ohne Schein. Heute gerne Stiegen, Strumen ohne Schein. Denn du selber wieder ohne Schein. Denn du selber wieder ohne Schein. Heute gerne Geburtstag, dann feiern wir. Heute gerne Geburtstag, dann feiern wir. Albert einer Freund, Freundlich mit dir. Albert einer Freund, Freundlich mit dir. Wie schön, dass du die Bauern bist. Wie schön, dass du die Bauern bist. We had 10 days, sonst ja famished. We had 10 days, sonst ja famished. Wie schön, dass du beisammen siehst. Wie schön, dass du beisammen siehst. We gratulated you, give us our gifts. We gratulated you, give us our gifts. Thank you. I am Vamsi from 6th class. I am Sai Krishna from 7th class. I am Harshini for 6th class. I am Nikhileshwar Reddy, 7th B. I am Banu from 6th. We are telling now Japanese body parts. Ata makata hisa hashi 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 hashi. Ata makata hisa hashi 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 hashi. Meto mimito kuchito hana. Meto mimito kuchito hana. Mune onaka kure senaka. Mune onaka kure senaka. Hagonado shita ata makata hisa ashi 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 ashi. Ata makata hisa ashi 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 ashi. Kawagami hahate ata makata hisa ashi 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 ashi. Hara hezo yumi kubi ata makata Bonjour. Bonjour. Comment tu t'appelles? Je m'appelle Mans. Quel âge avez-vous? J'ai 7 ans. Où habitez-vous? J'habite à la Chopata. Que fais-tu? J'aime le français, je parle français. Merci. Merci. Au revoir. Au revoir. I'm a very good girl, said my own teacher, my dear brother. Just so born here, demon maitre, sabe will miss you. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయన్న నాలో విన్నవ మిస్టర్. Tule bonds avec you, Rambo flew for, sabe will miss you. బ్రష్ చేసుకుంటే నేను క్లోజ్ అప్తో, నీళ్ళు వేసుకుంటే నేను నిరిల్స్ అప్తో. J was made on oh closer, German Saba Alcliri. బ్రేక్ఫాస్ట్ తింటే నేను బ్రెడ్ జాముతో, స్కూల్కి వెళ్ళిపోతే నేను యూనిఫామ్తో. Jupom, Predidesne, Jeve Alico and uniform. I'm a good girl, I'm a good girl, I'm a good girl. Jessie Bonfee, Jessie Bonfee, Jessie Bonfee. నమస్కారం, నా పేరు వెంకట్ పూలబాల. వెంకట్ నా పేరు, పూలబాల నా కలం పేరు. నేను బహుభాషిని, అంటే పోలీగ్లాట్ అంటారు ఇంగ్లీష్లో. నేను 6 భాషల్లో, విదేశీ భాషల్లో మాట్లాడతాను. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్, జపనీస్. ఈ 6 భాషలు బోధించడమే కాకుండా వీటిలో అనేక గ్రంథాలు, అంటే 60 గ్రంథాలు రాశాను ఈ 6 భాషల్లోని. ప్రపంచంలో ఈ 6 భాషల్లోని 60 గ్రంథాలు రాయడం అనేటువంటిది చాలా అరుదైన విషయం. ఇలా రాసే వాళ్ళని ఎక్స్ఫోనిక్ రైటర్స్ అని అంటారు. అలాగే పోలీగ్లాట్ అని ఇందాక చెప్పాను కదా, బహుభాషి అని. ఆ బహుభాషి అనేటువంటిది కూడా భారతావనికి సుపరిచితమైందే పివి నరసింహరావు గారి ద్వారా. ఆయనే నాకు స్ఫూర్తి. ఆయన 16 భాషల్లో మాట్లాడతారని పివి నరసింహరావు గారి గురించి అందరికీ తెలుసు. అలాగే ఈ బహుభాషలను బోధిస్తూ వీటిలో రాస్తూ నేను నరసరావుపేట రావడం జరిగింది. ఇక్కడ కేరీజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని నరసరావుపేటలో అత్యద్భుతమైనటువంటి ఒక స్కూల్ ఉంది. ఈ స్కూల్లో ప్రత్యేకత ఏంటి అంటే, నేను విజయవాడలో ఉండి గత 15 సంవత్సరాలుగా
ఈజీ ఫారెన్ లాంగ్వేజ్ అనే సంస్థను స్థాపించి అక్కడ నేను ఈ ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్, జాపనీస్ ఈ భాషలన్నీ నేను బోధిస్తున్నాను. నాగార్జున యూనివర్సిటీలోని, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని, అలాగే గవర్నమెంట్ కాలేజెస్లో కూడా చెప్పాను. అయితే అన్నిటికంటే నేను ఎక్కడా పొందనటువంటి విశేషమైనటువంటి గొప్ప తృప్తిని ఇక్కడ నేను పొందుతున్నాను. ఎక్కడైనా జనరల్గా చదువుని పట్టించుకోవడమే చాలా తక్కువ, నిజం చెప్పాలి అంటే. ఏదో ఒక ఎడ్యుకేషన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ బిజినెస్ అంతే. మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చైర్మన్ గారు నాతాని వెంకటేశ్వరరావు గారు చాలా చక్కగా అన్ని భాషలు చెప్పండి, పిల్లలకి జ్ఞానం అనేటువంటిది ముఖ్యము అని నాకు ఈ అవకాశం ఇవ్వగానే విజయవాడ నుంచి నేను ఇక్కడికి ఎందుకు రావాలి? ఎందుకంటే నేను ఒక ట్రాన్స్లేషన్ అంటూ చేస్తే కొన్ని లక్షల్లో వస్తుంది. డబ్బు గురించి నేను ఇక్కడికి రాలేదు, నమ్మినా నమ్మపోయిన ఇది యథార్థం. ఎందుకనే విజయవాడలోనే స్కూల్స్ చాలా పెద్ద ఎత్తులో రెమ్యూనరేషన్ ఇచ్చి పెట్టుకున్న కొద్ది నెలల్లోనే, అంటే 2-3 నెలల్లోనే వదిలేసి వచ్చేయడం జరిగింది. కారణం ఏంటంటే కమర్షియల్ యాటిట్యూడ్స్. ఆ యాటిట్యూడ్సే ఉన్నాయి. నిజంగా చాలా షాకింగ్ విషయాలు ఏంటంటే ఆ గత ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నేర్చుకున్న వాళ్ళు చూసినట్లయితే ఫ్రెంచ్ కానీ, జర్మన్ కానీ, ఇటాలియన్ కానీ ఈ భాషలు నేర్చుకున్నట్లయితే వాళ్ళు కనీసం సిట్ అండ్ స్టాండ్ అనే మాటలు కూడా తెలియకుండానే ఉంటారు. నా దగ్గర అనేక వీడియోలు ఉన్నాయి, చూపిస్తే నిజంగా షాక్ అవుతారు. పిల్లలకి ఒక 10 సంవత్సరాలు నేర్చుకుంటారు ఇంగ్లీష్ భాష విషయానికి వస్తే మన పిల్లలందరూ, అందులో బేసిక్స్ కూడా రాకుండా ఉంటారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైతే 6 భాషలకు అవకాశం ఇస్తారో దీన్ని పోలిగ్లాటిజం అంటారు. బహుభాషల్ని అభ్యాసం చేయడం ఎవరిస్తారు? ఎవరైనా వాళ్ళ వృత్తిని నిజాయితీగా చేద్దాం అనుకుంటారు, ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు నేను ఈ స్థాయికి వచ్చాను, నేనేదో చెట్టు కింద నిలబడో లేకపోతే క్లాస్లోనో పాఠం చెప్పలేదు, యూనివర్సిటీలో చెప్పాను, నేషనల్ లెవెల్ సెమినార్స్లోని, ఇంటర్నేషనల్ లెవెల్ సెమినార్స్లోని పార్టిసిపేట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నేను అఫీషియల్ ట్రాన్స్లేటర్గా పనిచేసిన వ్యక్తిని, ఫ్రెంచ్ అండ్ జర్మన్. మరి నన్ను ఈ స్కూల్ ఇక్కడికి ఎలా రప్పించింది అంటే ఆ చైర్మన్ గారి విజన్, రెండోది పిల్లల ఆసక్తి. ఈరోజు పిల్లలు ఇచ్చే పర్ఫార్మెన్స్, దానికోసమే ఈ సమావేశం అంటూ జరుగుతున్నది. నిజం చెప్పాలంటే చాలా అలవోకగా 6 భాషల్లో ఎంత చక్కగా ప్రదర్శిస్తారో, ఎలా నేర్చుకున్నారో మీరే అన్ని చూడొచ్చు ఈ కార్యక్రమంలోని. పోలిగ్లాటిజాన్ని ప్రోత్సహిస్తే ఏమిటి వస్తుంది అంటే, బహుభాషలు మాట్లాడితే ఏంటి వస్తుంది అని మీరు ఆశ్చర్యపోవచ్చు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, 30 ఏళ్ళు వచ్చినా 3 భాషలు కూడా మాట్లాడలేని వాడిని, ఇంకా గట్టిగా చెప్తే ఒక భాష కూడా రాని వాళ్ళు ఉంటారనుకోండి. కానీ ఇక్కడ 3వ తరగతి వాళ్ళు 6 భాషలు మాట్లాడుతుంటే మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఆశ్చర్యం